ఎన్నో శతాబ్దాల హిందువుల కళ నేడు సాకారం కాబోతుంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సాక్షాత్కరించబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాటు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, అయోధ్య ప్రారంభానికి మరికొద్ది సమయమే మిగిలి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా హైందవ సాంప్రదాయానికి అయితే హైందవులు దైవంగా కొలిచి శ్రీరామచంద్రునికి అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం పూర్తి అయి ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఆ అయోధ్యలో నిర్మించినటువంటి ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హైందవ సంస్థలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, తర్వాత విశ్వ హిందూ పరిషత్ వంటి నేతలందరితో పాటు మిగతా నాయకులందరూ ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకునే విధంగా ఇటు హైందవ సంస్థలు, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రతి పల్లె నుండి నగరం వరకు అంటే హైందవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా శ్రీరాముని కొలిచే భక్తులందరూ పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. దేవాలయాలతో పాటు మిగతా సామూహిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని నిజాం కాలేజీలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుండి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం తిలకించవచ్చు. ప్రతి ఆలయం వద్ద ఒక భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం కాకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా నిజాం కాలేజీ గ్రౌండ్లో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరవుతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటు కమిటీ సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్తో పాటు బీజేపీ ముఖ్య నేతలందరూ ఇక్కడికి హాజరు కానున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లను అన్ని గత 3 రోజుల నుండి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్తో పాటు మిగతా బీజేపీ నగర నాయకులు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలతో పాటు ఇతర సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుండే తిలకించే విధంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించడానికి ఇక్కడ భారీ స్థాయిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని 10 గంటల నుంచి ఇక్కడ తిలకించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిజాం కాలేజీ గ్రౌండ్లో మొత్తం ఒక పండుగ వాతావరణం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి దేవాలయం వద్ద, అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థలు, అదేవిధంగా బీజేపీ నాయకులు కలిసి ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్కు వచ్చేటువంటి అతిథులకు స్వాగతం పలికే విధంగా, హైందవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఒక పండుగ వాతావరణం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ భక్తులకు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే ఇక్కడ నిజాం కాలేజీలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బీజేపీ నేతలతో పాటు ఇటు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇటు ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక పెళ్లి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముని విగ్రహ ప్రతిష్టాపన ఎప్పటికప్పుడు ప్రతి క్షణాన్ని ఇక్కడ తిలకించే విధంగా, అక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ వివరించే విధంగా, హైందవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఒక దేవాలయం లాగా ఉన్నటువంటి నిజాం కాలేజీని సందర్శించడానికి నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాం, మామిడి తోరణాలు, అరటి ఆకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక మందిరంలా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ గత 4-5 రోజుల నుండి ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నేతలతో పాటు ఇటు హైందవ ధార్మిక సంస్థలు మొత్తం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయని చెప్పవచ్చు. విజయ్.
ఇంకా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే రామమందిర ప్రాణ ప్రతిష్టకు వేడుక సాక్షాత్కరించబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ముడుపు యాదిరెడ్డి గారు, విహెచ్పి తెలంగాణ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యాదిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మరికొద్ది గంటల్లోనే అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. దశాబ్దాల హిందువుల కళ నెరవేరబోతుంది అనుకోవాలా? అనేక దశాబ్దాల కళ హిందువుల యొక్క మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజం యొక్క కళ నెరవేరబోతుంది అనేటువంటిది యావత్ హిందూ సమాజం మీరు జరుపుకున్న వేడుకలు చూస్తే మనకు అర్థమైపోతుంది స్పష్టంగా. సార్, అలాగే భారతదేశం అంటే కర్మభూమి అంటారు. మెజారిటీ కూడా హిందువులే అయినప్పటికీ కూడా శతాబ్దాలుగా అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి అంటే, ఈ హిందువుల దేశమై ఉండి కూడా హిందువులు ఎంతగా పోరాడాల్సిన అవసరం ఏంది? ఒక గుడి కోసం ఎంతగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే విదేశీ దురాక్రమణదారులు ఈ దేశం పైన దాడి చేశారు. మనకు 1528లో మీర్ బాకి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అప్పుడు హిందూ సమాజము ఎంతో పోరాటం చేసింది. అయినప్పటికీ దాంట్లో ఎలాంటి ఫలితం లభించలేదు. ఎందుకంటే అనేక మందిని ఒక విధ్వంసం మారణకాండ హోమం చేసేసరికి దాన్ని కూడా ఎదుర్కొనే హిందూ సమాజం ఆ రోజు నుంచి సిద్ధంగా ఉంది. 4,75,000 మంది దీనికి బలిదానం అయిపోయారు 500 సంవత్సరాల చరిత్ర లోపల. అటు విదేశీ దురాక్రమాలు ప్రత్యేకంగా అప్పుడు ఈ దేశంలో అనైక్యత అనుకోవచ్చు, లేకపోతే ఏమనుకోవచ్చు. ఎందుకంటే 1200 సంవత్సరాల బానిసత్వం లోపల ఈ మీర్ బాకి అనేటువంటిది చాలా దుర్మార్గమైన ఒక సంఘటన అన్నట్టు. సార్, అలాగే ఒకప్పటి ముస్లిం రాజులు అలాగే బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. దాదాపు 500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఎలా చూడాలి? అతి సుదీర్ఘ పోరాటంగా దీన్ని మనం చూడాల్సిన సందర్భం ఉందా? ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం అంటే ప్రపంచం లోపల బహుశా ఒక మందిరం కోసం ఇదే కావచ్చు. అంటే కేవలం మందిరం కోసమే పోరాటం చేయలే. ఎందుకంటే మందిరం అనేటువంటిది ఒక పార్ట్ స్వతంత్ర భారతదేశం లోపల. స్వతంత్రం వస్తే ఇంకా అనేక మందిరాలు ధ్వంసం చేశారు. కేవలం రామ మందిరం ఒకటి మాత్రమే కాదు, ఈ దేశం లోపల లక్షలాది గ్రామాల లోపల ఒక్కో గ్రామంలో 3-4 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అట్లా కోటాను కోట్ల దేవాలయాలని ధ్వంసం చేశారు. ఊనులు, కుషాన్లు, షేర్వాళ్ళు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక్కడు కాదు, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు జాతి పైన దాడి చేశాయి. అన్ని జాతులను ఎదుర్కొంటూనే ఉన్నది సమాజం. అంటే ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైన ఒక జాతి అయినా ఉంది అంటే అది హిందూ జాతి. ఎందుకంటే ఇంతమందిని ఎదుర్కొంది, కానీ ఏ దేశం పైన దాడి చేయాలి? ప్రపంచం లోపల అనేక దేశాలు మన మీద దాడి చేశాయి, కానీ భారతదేశం ఇతరుల పైన దాడి చేయలేదు. వచ్చిన వాళ్ళందరూ తరిమి కొట్టిన ఒక జాతి అంటే అది హిందూ జాతి. కాబట్టి హిందూ జాతి ఒక శక్తివంతమైన ఒక జాతి. నాటి నుంచి నేటి వరకు కూడా ఎదుర్కొంటూనే ఉంది కాబట్టి శక్తివంతమైన ఒక జాతి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి అనేక హిందూ సంఘాలు ఎప్పటి నుంచో శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కానివ్వండి, అలాగే ఒక రాజకీయ పార్టీగా బీజేపీ కానివ్వండి, మరోవైపు విహెచ్పి. ఈ అయోధ్య రామ మందిరం ఉద్యమానికి విహెచ్పి పాత్ర ఎలాంటిది? ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ దేశం లోపల ఈ యొక్క ఉద్యమం ఇప్పుడు మొదలైంది కాదు, 1813లో ప్రారంభమైంది. మీర్ బాకి ఉద్యమం ధ్వంసం చేసిన తర్వాత హిందూ సంస్థలు, ఆ రోజుల్లో ఉన్న హిందూ సంస్థలన్నీ కలిసి ఉద్యమం చేస్తే అప్పుడు 1859లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దానికి ఒక కవచం నిర్మాణం చేశారు. కాబట్టి ఈ ఉద్యమం ఇప్పుడు మొదలైనటువంటిది కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేవాలయాలు మనం నిర్మించుకోవచ్చు. మన విశ్వవిద్యాలయాలు అంటే నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలను కొల్లగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. అదేవిధంగా అక్బరు, బాబరు కాలం లోపల అనేకం ధ్వంసం కాబడ్డాయి. ఇప్పుడు అన్నిటిని నిర్మించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో యావత్ హిందూ సమాజము మొత్తం దేశం లోపల అందరూ కలిసి పోరాటం చేశారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క దేవాలయం కూడా ప్రభుత్వం నిర్మాణం చేయలే. అంటే హిందువుల యొక్క కళ, హిందూ దేశం యొక్క కళ అంతా కూడా బూడిదలో పోసినట్టు ఒక పన్నీర్లాగా అయిపోయింది. ఇంకా స్వతంత్రం వస్తూనే దేశం విడగొట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్కి విడిపోయింది. ఆ తర్వాత ఈ దేశం లోపల కేవలం ఒకే ఒక్క దేవాలయం, సోమనాథ దేవాలయం ప్రారంభంలో నిర్మాణం అయింది. అది నిర్మాణం అయిన తర్వాత ఇంకే దేవాలయాల గురించి పట్టించుకోవాలి. ఆ దేవాలయం నిర్మాణం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించారు. నేను రాను అని చెప్పాడు. ఎవరు ప్రభుత్వ అధికారులు పోవద్దు అని చెప్పారు, మినిస్టర్స్ కూడా పోవద్దు అని చెప్పాడు. అయినప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళాడు. కాబట్టి ఈరోజు సోమనాథ్ దేవాలయం ముందల సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని మనం చూస్తాం. కాబట్టి అప్పుడు ఒక ప్రభుత్వం యొక్క తీరు హిందువులు ఆ రోజు నుంచే కూడా హిందువులు అణచివేసే ప్రభుత్వమే ప్రారంభం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి కారణంగా
ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనము తొందరగా ఈ దేవాలయాలు నిర్మించుకోలేకపోయాం. ప్రభుత్వం యొక్క ఉదాసీనత కారణం, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే. అలాగే చూస్తే కనుక రామ మందిర కోసం పోరాటం చేసినట్లో మనం అనుకున్నట్టుగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్, అలాగే అనేక రకాల హిందూ సంఘాలు ఉన్నప్పటికీ బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది. బీజేపీ ఒక రాజకీయ పార్టీ. తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండబట్టే ఈ కళ సాకారమైందనే వాదన కూడా ఉంది. అందులో నిజముందంటారా? ఈ యొక్క పోరాటం అనేటువంటిది స్వతంత్రం కంటే ముందు పోరాటం ప్రారంభమైంది. 64లో విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించబడ్డ తర్వాత దేశం లోపల ఒక వాతావరణం, హిందూ వాతావరణం తీసుకెళ్ళినటువంటిది 84లో మొట్టమొదటిసారిగా హిందూ ధర్మ సంస్థ జరిగింది. ఈ హిందూ ధర్మ సంస్థలు తీర్మానం చేశారు, దేవాలయాలు అన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వాన్ని ఏమడిగారంటే, ఒక సోమనాథ దేవాలయం నిర్మాణం అయింది, ఇంకొక 3 దేవాలయాలు నిర్మాణం చేస్తే ఈ దేశం స్వాభిమానంలో ఉంటుంది, స్వావలంబనలో ఉంటుంది అనేటువంటిది. ఒకటేమో అయోధ్య, మధుర, కాశీ. అయోధ్యనేమో రామజన్మభూమి, మధురనేమో శ్రీకృష్ణుని యొక్క జన్మభూమి. ఇక కాశీ మనందరికీ కూడా ఒక పుణ్యస్థలము, అది కాశీకి పోతే అన్ని పాపాలు పోతాయి అనేటువంటిది ఒక హిందువుల యొక్క ఆరాధ్యమైనటువంటి ఒక దైవం కాబట్టి. కాబట్టి ఈ విశ్వాసాన్ని ప్రభుత్వం ఎప్పుడు స్వీకరించాలి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న టైం లోపల శ్రీకృష్ణుడు పాండవులకి కౌరవులకి మధ్యలో సయోధ్య కోసం వెళ్ళాడు మధ్యవర్తిగా. అప్పుడు 5 గ్రామాలు అడిగారు. 5 గ్రామాలు అడిగితే ఇవ్వలే, ఒక సూది మొన కూడా భూమి మేము ఇవ్వమని చెప్పారు. వాళ్ళు అజ్ఞాతవాసం వెళ్ళాడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ధర్మాన్ని నిలిపారు. కాబట్టి 18 అక్షయాల సైన్యము, 18 రోజులు, ఒక పెద్ద కురుక్షేత్రం అంటే ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం అదే. కాబట్టి అదే తరహాలో 84లో ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ అడిగింది, 3 దేవాలయాల్ని ప్రధానంగా నిర్మాణం చేయాలని అడిగితే ఇవ్వలేదు. కాబట్టి దానికి ఇంత పెద్ద ఉద్యమం. అయోధ్య, మధుర, కాశీ ఈ 3 ప్రధానమైన దేవాలయాలు. ఈ 3 చాలా పెద్ద దేవాలయాలు, అంటే చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేయబడ్డాయి. కాబట్టి ఈ దేవాలయాలు ముందు నిర్మాణం చేస్తే ఇక దేశం మొత్తం లోపల ఆటోమేటిక్గా ప్రజలు మిగతా దేవాలయాలు నిర్మాణం చేసుకుంటారు. అయోధ్య, కాశీ 2 కూడా సాకారం అయిపోయాయి. ఇక ద్వారకా ఉంది, మధుర, ఎందుకంటే శ్రీకృష్ణ జన్మస్థానం. ఒకటి రాముడు, కృష్ణుడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఆరాధ్య దైవం. ఒకటి వాళ్ళ రక్తమే మనలో ప్రవహిస్తుంది. కాబట్టి రాముడు, కృష్ణుడు లేకుండా ఈ దేశం లేదు. కాబట్టి అలాంటి ఒక మధుర, కాశీ, ఆ తర్వాత అయోధ్యని ఈ 3 నిర్మాణం కాకుండా చూశారు. ఎప్పుడు కూడా దాని గురించి గత ప్రభుత్వాలు ఏవి కూడా దాని గురించి తీర్మానం చేయలేదు. ఎక్కడ మధురలో కూడా వివాదాస్పద స్థలమే ఉందా? మధుర కూడా దేవాలయం పైన స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ గుమ్మటం కట్టిన దేవాలయం గోడలపైనే వాళ్ళ చిహ్నాలు కట్టారు. అంటే ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా స్వతంత్ర భారతదేశం లోపల ఈ యొక్క స్వతంత్రం అనేటువంటిది ఎవరికి వచ్చింది అంటే మళ్ళీ విదేశీయులను కొమ్ము కాసేటువంటి వాళ్ళకే స్వతంత్రం వచ్చింది. కానీ హిందుత్వానికి స్వతంత్రం రాలేదు. ఈ దేశం హిందూ ఆధారంగా జీవించే దేశం ఇది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, హిందుత్వం అనేటువంటిది మతం కాదు, హిందుత్వం అనేటువంటి ఒక జీవన విధానం అని చెప్పేసి. అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినప్పుడు కూడా ఈ దేశంలోనూ పరిపాలన నాయకులకు పట్టలేదు. రామ మందిర నిర్మాణాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు, అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ దేశంలో ప్రతిపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే రామ మందిరాన్ని నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు, ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయిందన్న ఒక విమర్శలు అయితే చేస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇది రాజకీయ అంశం అనేటువంటిది అసలే కాదు. ఎందుకంటే రాజకీయ అంశం అయినుంటే 1813లో రాజకీయం ఏ పార్టీ ఉన్నది మన దేశంలో? అందరం బానిసత్వంలోనే ఉన్నాం. ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిందూ సంఘాలు పోరాడుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉదాహరణకి మనము ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల లోపల ప్రధానమంత్రి ఫోటో మారుతుంది, ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఫోటో మారుతుంది, ఆఖరికి గ్రామ పంచాయతీలో సర్పంచ్ మారినా కానీ సర్పంచ్ ఫోటో మారుతుంది. కానీ ఈ దేశం లోపల ప్రధానమంత్రి మన స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఏం మారాలా? బానిస చిహ్నాలు తీసేయాలా, వాళ్ళు పెట్టినటువంటి ఒక బానిస పేర్లు తీసేయాలా, భాగ్యనగర్ పేరు భాగ్యనగర్గా మార్చాలా. కాబట్టి హైదరాబాద్ కాదు భాగ్యనగర్ పేరు అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు ఏమి చేయకుండా కేవలం ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు ఇప్పటిదాకా వెళ్ళారు. ఎందుకంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది, నెహ్రూ పిలిస్తే పోలే. ఎందుకు పోలే? నిజంగా వాళ్ళు అన్ని దేవులను గౌరవించే వాళ్ళు అయితే దేవాలయం పోవడానికి ఏమిటి? మరి హిందూ నాయకులు అందరూ అనేక దేవాలయాలకు అనేక మసీదులు కూడా పోతారు కదా మా టోపీలు పెట్టుకొని. అంటే హిందువులేమో అందరినీ గౌరవించాలి. ఎందుకంటే హిందుత్వం మొదటి నుంచి కూడా సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ, ప్రపంచం లోపల అందరూ సుఖంగా ఉండాలి, అన్ని జీవులు సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి ధర్మం ఏకైక ధర్మం హిందూ ధర్మమే.
కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రతిపక్షాలు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడకపోతే ప్రజలకు రాజకీయమే తెలియదు. వాళ్ళు మాట్లాడి వాళ్ళు హైప్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఓట్లు వస్తాయేమో, మళ్ళీ రాజకీయంలోకి మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చేమో అని చూస్తున్నారు. కానీ ఇట్లా రాజకీయాలు చేయడము, దేవాలయాలు నిర్మాణం చేయకుండా ఉండడము, నిర్మాణం అవుతుండే ఒక దేవాలయం ఇప్పుడు రాజకీయంలో పరంగా చూసినట్టయితే ఇది ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్మాణం లేదు. అయోధ్య రామ మందిరం కోసం పోరాటం చేసిన వాళ్ళలో ప్రధానంగా గుర్తుకొచ్చేది అద్వానీ రథయాత్ర గురించి, దాని గురించి బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ ఎలా చూడాలి ఆర్కే అద్వానీ ఉద్యమాన్ని మనం ఎలా చూడాలి? ఎల్కే అద్వానీతో పాటుగా దేశం లోపల విశ్వ హిందూ పరిషత్తు ఏకాత్మత రథయాత్ర తీసింది. భారతమాత, గంగామాత, గోమాత, ఆ తర్వాత రామశిలలు, రామజ్యోతులు అనేక ఉద్యమాలు తీశాయి. ఎల్కే అద్వానీ గారు ప్రధానమైన ఒక పాత్ర పోషించారు. దేశమంతటా తిరిగారు. ఇప్పుడు వారు పెద్ద వయసు అయినారు. వారికి కూడా ఆహ్వానం అందింది. వారి దగ్గరికి స్వయంగా విశ్వ హిందూ పరిషత్ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళారు. విశ్వ హిందూ పరిషత్ అయితే అద్వానీని పిలిచారు కరెక్టే, కానీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అయితే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్జీ కదా స్వయంగా వెళ్ళింది. వాళ్ళందరూ సభ్యులే కదా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అయోధ్యలో ఉన్నటువంటి జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి దేశం మొత్తంలో అనేక మందికి డైరెక్ట్ అనేక మందికి ఇచ్చారు. వీరు కూడా ఇచ్చారు. టీవీలో వస్తుంది, ఫోటోలు అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏమి చూపించకుండా కేవలం ప్రతిపక్షాలు అన్నటువంటి 2-3 మాటల్ని పట్టుకొని దీన్ని రీల్ తిప్పుతున్నారు అంతే. కాబట్టి ఎందుకంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి, దాన్ని ఎలా ఎన్కరేజ్ చేసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు చూస్తున్నాయి తప్ప రాముడు అందరివాడు అన్నప్పుడు రాముని గురించి అందరూ మాట్లాడాలా. ఒకటి రామ మందిరం అటువంటిది ఒక్కరి కాదు అన్నప్పుడు రామ మందిరానికి పిలిస్తే పోవడానికి తప్పేమిటి? ఒకటి ఇప్పుడు కాదు, గతంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అధికారంగా ఉన్నప్పుడు కూడా రామజన్మ గురించి మాట్లాడలేరు, రామజన్మభూమిని వ్యతిరేకించారు, ఎప్పుడు వాళ్ళ యొక్క పార్లమెంట్లో తీర్మానం చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేరు, కాబట్టి ఇప్పుడు కూడా చేయరు, ఇక ముందు కూడా చేయరు. హిందువులకు విశ్వాసమే లేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలన్నిటినీ గడ్డలో కలిపేసేసి ఈరోజు ఎవరైతే హిందుత్వం గురించి మాట్లాడుతారో వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడైనా సగటు మానవుడు ఎవరి గురించి ఆలోచిస్తుంటే నా దేవుని తిట్టేవాడికి నేను ఓటు వేయను, నా దేవుని అవమానించేవాడికి నేను ఎందుకు వేయాలి? ఇంత పెద్ద వైభవంగా వనవాసుల్లో, గిరివాసుల్లో, నగరవాసుల లోపల పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడు అంతా రామమేమంటూ రాముని కొలుస్తుంటే ఇంత మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళని వీళ్ళు ఏమనాలి? మనం చదువుకున్న మూర్ఖులనన్నా, చదువుకున్న మేధావులు ఎంత మూర్ఖత్వంలో ఉన్నారన్నా, సామాన్యమైనటువంటి ఒక మానవుడు ఈరోజు టీవీలు చూస్తున్నాడు, చేతిలోనే మొబైల్ చూస్తున్నాడు. ఇలాంటి వార్తలు విన్న తర్వాత ఎంతో మూర్ఖులని అనుకోరా? అంటే ఇంత ఉన్నత జ్ఞానం లేకుండా వీళ్ళు జీవిస్తున్నారా ఈ ప్రపంచం లోపల? భారతదేశానికి ఒక ఉన్నతమైన ప్రపంచం లోపల నేను స్వయంగా మన యొక్క రామచంద్ర మిషన్లో వెళ్ళి 139 దేశాల ప్రతినిధులు వాళ్ళు పిలిచారు మాకు అక్షంతలు కావాలని చెప్పేసి. 139 దేశాలకు అక్షంతలు స్వయంగా అందించాము మనం. ఆ తర్వాత ఇంకా 29 దేశాల వాళ్ళు మాకు అక్షంతలు కావాలంటే ఇక్కడ నుంచి ఏరోప్లేన్ ద్వారా పంపించాం. వాళ్ళు కూడా పంచుకోరు. అమెరికాలో కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ముస్తాబవుతూ ఉంటే ఇంకొక నిజం చెప్పాలంటే మనకు రామశిలాలు అని చెప్పేసి ప్రతి ఊరు నుంచి ఒక ఇటుక రావాలని చెప్పేసి గతంలో ఉద్యమం జరిగింది. అట్లా భారతదేశంలో అన్ని గ్రామాల నుంచి ఇటుకలు అక్కడికి చేరాయి. ఆ రోజు 42 దేశాల్లో ఉన్నట్టు అనేక వేల గ్రామాల నుంచి ఇటుకలు చేరాయి అక్కడికి. ఈరోజు బునాదిలో ఉన్నటువంటి ఇటుకలు అవే. కాబట్టి ప్రపంచమంతా రాముడు నావారు అనేటువంటి అనేక మతాలకు అతీతంగా వెళ్తూ ఉంటే కేవలం ఒక మూర్ఖంగా వాదించడమే ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం. ఇది రాజకీయం చేయడం అటువంటిది ఈ పాపం ఊరికే పోదు. ఎందుకంటే ఇది ఒక రకమైన ఒక పాపం. ఒక దేవుని గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి ఈరోజు ప్రధానమంత్రి అధికారంలో కాబట్టి ఈయన పిలిచారు. ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూను పిలిచారు, పోలే. అది రైట్. యాదిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.